మన పురాణాలు చాలా గ్రేట్, చాలా మంచివి కూడా. అవును. అసలు మన పురాణాలు లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం? ఊహించుకుంటేనే చాలా దారుణంగా ఉంది. అవునవును, చాలా కష్టంగా ఉండేది మన జీవితం. అందులో నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. ఓ, నాకు అందులో మహాభారతం అంటే చాలా ఇష్టం. రామాయణంలోని క్యారెక్టర్స్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అవును, నిజంగా అందరూ శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలి. నేను కూడా ఆదర్శంగా తీసుకుందాం అనుకుంటున్నాను. వావ్, వెరీ గుడ్ అండి. అందరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. రాముణ్ణి కాదు, వాళ్ళ నానున్నారు కదా దశరథ మహారాజు, ఆయన్ని ఆదర్శంగా తీసుకుందామని. ఆయన ఎందుకు? అంటే ఆయనకి 3 భార్యలు కదా, అందుకు. మంచిది, నేను కూడా ఒకళ్ళని ఆదర్శంగా తీసుకుందాం అనుకుంటున్నా. ఎవరిని? సీతనా? సీతని కాదు, ద్రౌపదిని. ద్రౌపదినా? వద్దులే, నేనే రాముడిని ఆదర్శంగా తీసుకుంటా. ఎదనోటి కలాడికే తీసుకుని కాఫీ తాగు.